తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 31న గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించున్నారు. ఇందుకు సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ నర్మన్తోటి ఇందుకు సంబంధించిన వివరాలను చెప్పండి. గద్దర్ జయంతిని అధికారికంగా అంటే గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈసారి రవీంద్ర భారతులు చేస్తారు. ఇందుకు సంబంధించి ఎట్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు తర్వాత వారు అఫీషియల్గా మాతో కలిసి పార్టిసిపేట్ చేసి నాన్న జయంతిని నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జయంతి సభల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. వారి కృతజ్ఞతలు. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాం వారితో కలిసి పార్టిసిపేట్ చేస్తామని. వారు మాకు రవీంద్ర భారతిని ఫౌండేషన్కి ఇవ్వడం జరిగింది, గదర్ ఫౌండేషన్కి. దాంట్లో భాగంగా ఉదయం 11 గంటల నుంచి సభని ప్రారంభిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కవులు, రచయితలు, ప్రజా సంఘాలని, వివిధ రాజకీయ పార్టీలను అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంట్లో 2 పుస్తకాలు నాన్న తీసుకొచ్చినవి. ఒకటి మాపల్లె, తర్వాత ప్రతి పాటకు కథ ఉంది అని ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. వారితో పాటు ఏకే ప్రభాకర్ గారు గద్దర్ తాత్వికత సాహిత్యం మీద మాట్లాడతారు. అట్లాగే నాగం కుమారస్వామి గారు మై విలేజ్ ఆఫ్టర్ 60 years నాన్న ఒక గొప్ప అధ్యయనం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో, అట్లాగే అక్కడ ఉన్న ఆచార్యులతో. వాటిపైన వారు రేపు ప్రసంగించబోతూ ఉన్నారు. మాకు ఇప్పుడే అందిన సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎనర్జీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు రాబోతున్నారని. ఫౌండేషన్ తరఫు నుంచి కూడా తిరుమావలన్ ఎంపీ చిదంబరం పార్టిసిపేట్ చేయబోతున్నారు, వారు కూడా వస్తున్నారు. వీరితో పాటు గంటా చక్రపాణి గారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు, అట్లాగే అల్లం నారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీరందరితో పాటు అన్ని రాజకీయ పార్టీలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, ప్రజల్ని, ప్రజా సంఘాలని. ఇది మన గదరన్న ప్రోగ్రాం. ఈ ఉత్సవాన్ని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున చేసుకోవాల్సిందిగా, అట్లాగే రవీంద్ర భారతికి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. గద్దర్కు పద్మవిభూషణ్ ఇవ్వడం ఏంటి, పద్మ అవార్డులకు అదే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది కానీ ఎలా ఇస్తాము, స్థాయి ఉన్న అర్హత ఉన్న వ్యక్తులకు ఇస్తాము, బీజేపీ కార్యకర్తలు పొట్ట పెట్టుకునే వ్యక్తి అని. దీనిపై ఏమంటే మీ స్పందన? మిత్రులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే ద మోస్ట్ యాక్సెప్టబుల్ యూనివర్సల్ లీడర్ మీ గదరన్న, మా తండ్రి గారు. ఈ 77వ జయంతి సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యానాలు రావడం శోచనీయం. ముఖ్యంగా ఈ తరం నాయకులకు బహుశా చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు. నానా అంశాల వారీగా ప్రజలతో, ప్రజా సంఘాలతో, వివిధ రాజకీయ పార్టీలతో కలిసి పార్టిసిపేట్ చేసి తను అన్ని పోరాటాల ద్వారా సాధించుకున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో స్వర్గీయ ఎల్కే అద్వానీ గారికి కూడా పూలగుచ్చం ఇచ్చిన రోజు చరిత్రలో ఉంది అని చెప్పి నేను ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఈరోజున్న బీఆర్ఎస్, ఆనాడు టీఆర్ఎస్తో కలిసి కూడా నాన్న పనిచేశారు. అలాగా కాంగ్రెస్లో కలిసి ప్రయాణానికి భారత రాజ్యాంగం అని ఒక కాలజ్ఞానుడి లెక్క ఆలోచించాడు. సో ఆలోచించి కాంగ్రెస్ పార్టీతో కలిసి భారత రాజ్యాంగం అంశం పైన గ్రామాలకు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రయాణం కొనసాగించారు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, వారు చేసిన ఈ కమెంట్స్పై నేను నాన్న జయంతి తర్వాత 77వ జయంతి తర్వాత నేను లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను రాస్తాను. ఎందుకంటే చరిత్రని సరిగా అధ్యయనం చేయాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందుగా జయంతిని రవీంద్ర భారతిలో 31వ తారీఖు విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటాను. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక చైర్మన్గా మీ సోదరి గద్దర్ కుమార్తె వెన్నెల ఉన్నారు. ఆమె ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఫౌండేషన్లో చైర్పర్సన్ శాంతా సిన్హా గారు, సభ్యులుగా నేను, ఫౌండర్ సెక్రటరీగా. వారితో పాటు ఎప్పుడైనా కానీ ఒకే నేపథ్యం ఉండదండి. సో దాంట్లో భాగంగా మేమిక్కడ కార్యక్రమం ఏర్పాట్లో ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు. సాంస్కృతికంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి కార్యక్రమంలో ఉండాలి. గద్దర్ అనగానే ప్రజల మనిషి, నిరాడంబరత, కండువ అంటే నల్ల కండువ, ఎర్ర కండువ వేసుకోవడం, ఇదంతా. ఇప్పుడు గద్దర్ ఆశయాన్ని ఎలా తీసుకెళ్తారు ముందుకు?
ఇవన్నీ కూడా రేపు జనవరి 31 రవీంద్ర భారతిలో జరిగే 77వ జయంతి సందర్భంగా నా ప్రసంగంలో ప్రజలు మీరు వింటారు. ఇది గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ చెప్తున్న మాటలు. కెమెరామ్యాన్ అభిలాష్తో వంశీ, పల్లవి టీవీ.